టీవీ షోలు ఓటీటీ ప్లాట్ఫామ్లలో హోస్ట్గా బిజీగా కొనసాగుతూనే హీరోగా కూడా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు సుధీర్. సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్, గాలోడు వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు గోట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే సుధీర్ పెళ్లి గురించి వచ్చే వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా యాంకర్ రష్మితో తన రిలేషన్పై ఎన్నో రూమర్లు వినిపించాయి. కానీ అవన్నీ కేవలం గాసిప్లుగానే మిగిలిపోయాయి. అయితే తాజాగా తన పెళ్లి ఆలస్యానికి అసలు కారణం ఏంటో సుధీర్ స్వయంగా చెప్పాడు. తన ఫస్ట్ లవ్ గురించి, బ్రేకప్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. స్కూల్ డేస్ నుంచే ప్రారంభమైన 14 ఏళ్ల ప్రేమ ఒక్కసారిగా ముగిసిపోయిందని చెప్పాడు. తాను హైదరాబాద్లో పనిచేస్తుండగా ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంటున్న విషయం తెలుసుకుని చాలా బాధపడ్డారని తెలిపాడు. ఆ తర్వాత తన బాధను మర్చిపోలేక నెక్లెస్ రోడ్ మీద పరిగెత్తారని చెప్పిన సుధీర్ ఆ ఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని భావోద్వేగంగా చెప్పాడు. కానీ అదే బ్రేకప్ తనకు బలమైందని, కుటుంబం కోసం కష్టపడి పనిచేసి ఈ స్థాయికి చేరానని తెలిపాడు. ఇవాళ తనకు లభిస్తున్న ప్రేమకు తన గతానికి కూడా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుందని చెప్పడం అందరినీ కదిలిస్తోంది. ఇలా నవ్వుల వెనుక దాగి ఉన్న సుధీర్ జీవితంలో ఇంత పెద్ద కథ ఉందంటే నిజంగా ఆశ్చర్యమే కదా.